అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు లక్ష్మీ ప్రభ గారు రచించిన కిటికీ అనే ఒక మంచి కథను విందామండి. ఇక కథలోకి వెళితే, అగరొత్తులు మల్లెపూల పరిమళాల మధ్య నుంచి ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆ పరిమళాలను అధిగమిస్తూ సిగరెట్ వాసన. ఈ వాసనలకు నా జీవితానికి అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. నాకు పెళ్ళైనప్పుడు పుట్టింటిని, ఆ ఇంటి పెరట్లో బావిని వదిలి వెళుతున్నానన్న సంతోషం పెళ్ళవుతుందన్న సంతోషం కంటే ఎక్కువగా ఉండేది. అలా ఆనందించడానికి కారణం నా పుట్టింటి వాళ్ళు పెట్టిన ఆరళ్ళు కాదు, వాసన. నా పుట్టిల్లు 2 రూములున్న చిన్న ఇల్లు. అమ్మా నాన్న, నేను, తమ్ముడు ఉండేవాళ్ళం. అదృష్టవశాత్తు ఆ చిన్న ఇంటి వెనుక చిన్న పెరడుండేది. దురదృష్టవశాత్తు ఆ పెరట్లో సగ భాగాన్ని ఆక్రమిస్తూ ఒక పాడుబడిన బావి ఉండేది. చుట్టుపక్కల ఇండ్ల డ్రైనేజీ పైపులు లీక్ అయి నీళ్లన్నీ ఆ బావిలోకి ప్రవేశించి భరించలేని దుర్గంధం వస్తుండేది. ఆ పైపులు రిపేర్ చేయటానికి కానీ, వేరే అద్దె ఇంట్లోకి మారటానికి కానీ ఏమాత్రం ఖర్చు చేయలేని పరిస్థితి. అమ్మా వాళ్ళు ఎలా భరించేవాళ్ళో కానీ నేను మాత్రం ఆ దుర్గంధాన్ని తలుచుకుని బాధపడని క్షణం లేదు. స్కూల్కి వెళ్ళినప్పుడైనా కాస్త శుభ్రమైన గాలిని పీల్చుదామా అంటే మా స్కూలు ప్రక్కనే ఒక కబేళా ఉండేది. స్కూల్లో ఉన్నంతసేపు దాని నుండి వచ్చే ఒక విధమైన వాసనతో సతమతమై ఎప్పుడెప్పుడు ఇంటికెళదామా అనుకునేదాన్ని. నాకు బాగా గుర్తుంది, అప్పుడు నాకు 16 ఏళ్ళు. బావి నుండి వచ్చే వాసనను భరించలేక మా ఇంటి కిటికీ తలుపు తెరిచానోసారి. ఎప్పటినుంచో కాచుక్కూచున్నట్టు ఎదురింటి అబ్బాయి నన్ను చూడగానే గబగబా చేతులూపాడు. నా దురదృష్టం కొద్దీ మా నాన్న కళ్ళల్లో ఆ దృశ్యం పడనే పడింది. నేను వెనక్కి తిరిగోలేగానే నా వీపు మీద వాతలు తేలేట్లు బెల్టుతో కొట్టారు. నాకేమీ తెలియదని చెబుతున్నా వినిపించుకోలేదు. ఆ విధంగా ఆ కిటికీ శాశ్వతంగా మూతబడింది. ఏమిటి అలా అయిపోయావు? మా వారడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా ఆ ఆలోచన నుంచి తేరుకుని, ఏమండి, నాకీ వాసనలు పడవు, దయచేసి పొగ తాగకండి అని ఆర్థించాను. నా ప్రియమైన శ్రీమతి మొదటి కోరిక ఇది అని పక్కన ఉన్న సిగరెట్ పెట్టినందుకుని మంచం క్రిందకు గిరవాటేశారాయన. నాకెంతో సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నిజమైన సంతోషం. పొద్దుట అలసటగా కళ్ళు తెరిచిన నాకు మంచం కింద నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసుకుని తన జేబులో వేసుకుంటున్న ఆయన కనిపించారు. రాత్రి ఉన్న ఆవేశం ఆయనలో కనిపించలేదు. రాత్రంతా ఆశల పల్లకీలో ఊరేగించి ఒక్కసారిగా పడదోసిన ఫీలింగ్, ఒక వెలుగు శాశ్వతంగా మూసుకుపోయిన అనుభూతి. అది ఆయన నన్ను మోసం చేయటం వల్ల వచ్చిన ఫీలింగ్ కాదు. క్యాన్సర్ లాగా తరువాత తెలిసిన విషయం, ఆయన చాలా అనుమానం మనిషి. నా నుంచి మిగతా విషయాలను దాచాలన్న తాపత్రయం కూడా ఆయనలో తగ్గిపోయింది. కారణం, నేనిప్పుడు 3 నెలల గర్భవతిని. ఆయన తాగుతారని కూడా తెలుసుకున్నాను. అది నన్ను పెద్దగా బాధించలేదు. 8వ నెలలో కూడా ఆయన నన్ను బయటకు చూడనిచ్చేవారు కాదు. అది బాధ. ప్రతి స్త్రీ తన జీవితం రక్షణల మధ్య కొనసాగాలనుకుంటుంది, కానీ నా జీవితం మాత్రం ఈ రకపు రక్షణ మధ్య, చెడు వాసనల మధ్య గడిచిపోయింది. బాల్యాన్ని మర్చిపోయాను. యవ్వనానికి వీడ్కోలు చెప్పాను. వివాహం జరిగిన 18 ఏండ్ల తరువాత ఒకరోజు నా జీవితంలో ఒక అందమైన సంఘటన చోటు చేసుకుంది. ట్రేలో కాఫీ కప్పులు సర్దుకుని నేను హాల్లోకి వస్తుండగా నాకో దృశ్యం కనబడింది. నా కూతురు శ్రావ్య తన గది కిటికీ తలుపులు తీస్తోంది. ఎదురింట్లో బ్యాచిలర్స్ ఉన్నారు. ఆ తలుపులు తెరవద్దన్నానా? నా భర్త గద్దిస్తున్నాడు. ఇంట్లో సిగరెట్ వాసన భరించలేకపోతున్నాను నాన్న, కాస్త మంచి గాలి రాని. అయినా వాళ్ళు నా వైపు చూసినంత మాత్రాన మైలుపడిపోతానా ఏంటి? విసుక్కుంది శ్రావ్య. నా మాటకే ఎదురు చెబుతున్నావటే? కోపంతో ఊగిపోతూ అరిచాడాయన. శ్రావ్య అంతకన్నా పెద్దగా స్వరం హెచ్చించి, వాళ్లతో రొమాన్స్ చేయాలనుకుంటే ఈ కిటికీలోంచే చూడాలేమిటి నాన్న? కాలేజీకి వెళ్ళినప్పుడు మాట్లాడలేను, నీదంతా అనుమానం అని అన్నది. ఆయన ఎంతగా నిశ్చేష్టుడయ్యాడంటే
కూతురి మీద చెయ్యి కూడా ఎత్తలేకపోయాడు. అదే సమయానికి లోపల నుంచి రవి అంటే మా పెద్దబ్బాయి వచ్చి తండ్రిని ఎదుర్కొన్నాడు. నువ్వేం పెద్ద మంచి పని చేస్తున్నావని దానికి బుద్ధులు చెబుతున్నావు నాన్న. నువ్వు ఈ సిగరెట్ తాగడం వల్ల మా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవేం అంటూ ఆయన చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని తీసుకుని బయటకు విసిరేశాడు. ఆయన నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. అప్పుడు నేను ఏ స్వప్నలోకాల్లోనో ఉన్నట్టు సంభ్రంగా నిల్చుండిపోయాను. మొట్టమొదటిసారిగా నా హృదయ కవాటాలు తెరిచి స్వచ్ఛమైన స్వేచ్ఛావాయువులకు ప్రవేశాన్ని కల్పించినట్లు అనిపించింది నాకు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.